అమ్మ వచ్చి కొడుకు గురించి ఆవేదన బాధపడుతుంటే ఎవరైనా కూడా చూడలేరు, తట్టుకోలేరు. ఆయన 23 ఏళ్ళ కొడుకుని ఆమె కోల్పోయింది. సో ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటాం, న్యాయం చేసే విధంగా మీకు మీ మీ పక్షాన నుంచుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళతో ఉంటాము. నాకు ఆయన ఒక బ్రదర్ లాగా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు నా ఫ్యామిలీ వీళ్ళే కాదు, ఈ నలుగురే కాదు, ఇక్కడ ఉన్న 60,000 ఓటర్స్ నా ఫ్యామిలీ. నాకు 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చి గెలిపించుకోరు. ఒక డాటర్ లాగా నన్ను వాళ్ళందరూ, ఒక సిస్టర్ లాగా, వాళ్ళ ఇంటి మనిషిలాగా నన్ను ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడడానికి ఈ చర్యని ఖండిస్తూ మళ్ళీ మీరు పోలీస్ శాఖను సంప్రదించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి కార్యాచరణ ఏమన్నా అనుకుంటున్నారా? మార్నింగ్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మన డీజీపీ గారు అవకాశం ఇచ్చినా, సిపి గారు ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు మార్నింగ్ నుంచి పాపం బిజీ ఉన్నారు వేరే ఇష్యూస్ మీద. వాళ్ళు రేపో ఎల్లుండే మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఈరోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని, ప్రీవియస్గా జరిగిన ఇన్సిడెంట్స్ని అన్నీ కూడా వారి ముందు పెడతాము. మరి వాళ్ళు ఎట్లా యాక్షన్ తీసుకొని మాకు సహకరిస్తారో మేము కూడా వేచి చూస్తాం.